హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో గాయ్స్, ఈరోజు వీడియోలో మనమైతే యూట్యూబ్ కంటెంట్ జనరేటర్ అయితే రెడీ అయితే చేద్దాం. వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ తోటి మొత్తం ఏఐని యూజ్ చేసుకొని అయితే జనరేట్ అయితే చేద్దాం, ఓకేనా. సో ఇది చేయడానికైతే వితిన్ 10 మినిట్స్లో అయితే మీరు అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇలా యాడ్స్ అయితే పెట్టేసి మీరు ఆర్న్ అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ సీక్లోకి అయితే వచ్చేయండి. సో మీరు క్రోమ్లోనే ఏదైనా సెర్చ్ చేసి పెడితే వచ్చేస్తుంది. సో కిందనైతే మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ అయితే కాండి, ఓకేనా. సో సైన్ అప్ అయితే కాండి. సో సైన్ అప్ అయినాక ఈ విధంగా అయితే ఉంటుంది. లైక్ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను, ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో మీకు ఈ ప్రాంప్ట్ ఇవ్వడంతో మీకైతే ఆటోమేటిక్గా అయితే కోడ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది, ఓకేనా. సో మీకు ఈ ప్రాంప్ట్ అనే కాదు, మీకు నచ్చిన ఏ ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు. లైక్ మీకు ఏ ఐడియా ఉన్నా కానీ ఆ ఐడియాకి తగ్గట్టు ప్రాంప్ట్ అయితే జనరేట్ అయితే చేయండి, ఓకేనా. సో చాట్‌జీపీటీ అయితే చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడైతే మనకైతే కోడ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయడం అయితే జరిగింది. కొత్తగా ఎవరైతే వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ టూల్ రెడీ చేయాలనో, ఓకేనా. అండ్ వీడియో కొంచెం లేట్ అయితే అయింది. అండ్ ఇక్కడనైతే మనకైతే కోడ్ అయితే ఆల్మోస్ట్ డన్ అయితే అయిపోయింది, ఓకే. అండ్ ఇప్పుడైతే కోడ్ అయితే జనరేట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనమైతే విఎస్ కోడ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. లైక్ మీకు ఏ కోడ్ ఎడిటర్ ఉన్నా పర్లేదు. అండ్ మీకు ఒకవేళ మీకు పీసీ లేకపోయినా మీరు మొబైల్ నుంచి అడిగితే చేయొచ్చు. మీరు ఆన్లైన్ కోడ్ ఎడిటర్స్ అడిగితే యూజ్ అయితే. అండ్ ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేసి అందులో అయితే ఒక ఫైల్ అయితే ఇన్పుట్ అయితే చేసుకున్నా. అండ్ ఇక్కడనైతే నేనైతే index.html అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నా. నచ్చిన కోడ్‌ని కానీ పేస్ట్ అయితే చేసుకుంటున్నా. సో రన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఓపెన్ రౌటర్‌లోకైతే వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఓపెన్ రౌటర్‌లోకెళ్ళి మీరైతే సింపుల్‌గా సైన్ అప్ అయితే కాండి. ఎందుకంటే మనకి ఫ్రీ ఏపీఐ అయితే కావాలి కాబట్టి ఓపెన్ రౌటర్‌లోనైతే మనకి ఆల్ ఎల్ఎల్ఎం మోడల్స్‌కి ఏపీఐస్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ చూసుకోండి, ఈ విధంగానైతే ఉంటది. అండ్ ఇక్కడ మీరు కీస్ మీద క్లిక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక కీని అయితే జనరేట్ అయితే చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ కీ ఉంది. అండ్ ఆ కీని అయితే నేను ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్‌లోని అయితే పేస్ట్ అయితే చేస్తా. సో సింపుల్‌గా వీఎస్ కోడ్‌లోకి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడనైతే యువర్ ఏపీఐ కీ అని అయితే ఉంటది. అక్కడనైతే మీ ఏపీఐ కీని అయితే యాడ్ అయితే చేయండి. లేకపోతే మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. కంట్రోల్ ఎఫ్ మీద క్లిక్ చేసి యువర్ ఏపీఐ కీ అని అయితే సెర్చ్ అయితే చేయండి. మీకైతే వస్తది. అక్కడ మీ ఏపీఐ కీని రీప్లేస్ అయితే చేసేయండి. అండ్ అయిపోయినాక ఇక్కడనైతే నేనైతే F5 మీద క్లిక్ చేసి సర్వర్‌ని అయితే ఆన్ చేస్తున్నా, లైవ్ సర్వర్‌ని. ఒకసారి అయితే చూసుకోండి, మనకి రెడ్ కలర్‌లో బానే ఉంది. యూట్యూబ్ కంటెంట్ జనరేటర్ అని బానైతే ఉంది. ఇక్కడ నేను సింపుల్‌గా ఒక టాపిక్ అయితే ఇచ్చిన, హౌ టు ఎర్న్ మనీ అని. అండ్ ఇక్కడ నేను జనరేట్ యూట్యూబ్ కంటెంట్ మీద క్లిక్ చేసుడు తోటే మనకైతే ఇక్కడనైతే జనరేట్ అయితే అయితుంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటది. ఎందుకంటే కంటెంట్, టైటిల్, హ్యాష్ ట్యాగ్, స్క్రిప్ట్, థంబ్‌నెయిల్ అయితే జనరేట్ కావాలి కాబట్టి. సో నేను కొంచెం 2x అయితే పెట్టినా దాన్ని. చూద్దాం ఇప్పుడు మనకి ఎట్లాంటి టాపిక్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తదో. ఓకే. ఇక్కడ చూసుకోండి, టైటిల్‌లో మనకైతే 5 టైటిల్స్ అయితే ఇచ్చింది. అండ్ డిస్క్రిప్షన్‌లో అండ్ బావుంది. అండ్ ఇవి ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది. అండ్ స్క్రిప్ట్‌లో మనం ఏం నాలెడ్జ్ లేకున్నా గాని ఈ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి కూడా మీరైతే తయారైతే చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇది కూడా ఎట్లా తయారు చేయాలో నేనైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ థంబ్‌నెయిల్ చూసుకున్నట్టయితే మనకైతే థంబ్‌నెయిల్ అయితే జనరేట్ అయితే చేయలేదు. కాబట్టి మనం చిన్న ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసినాం. తర్వాత నేనైతే డీప్‌సీక్‌లోకి వచ్చేసి ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసిన. సో ఈ ప్రాంప్ట్‌లో ఏం లేదు, యూఐ, యూఎక్స్ అయితే యాడ్ అయితే చేయమన్నాను. అండ్ థంబ్‌నెయిల్ జనరేట్ అయితే చేయమన్నాను. థంబ్‌నెయిల్ ఎలా జనరేట్ చేయమన్నానంటే పాలినేషన్స్ డాట్ ఏపీఐ అయితుంది కదా, డాట్ ఇన్ ఏపీఐ అంటే ఇమేజ్ జనరేట్ చేసేది ఏపీఐ. మనం బిఫోర్ వీడియోలో చెప్పినా కదా, ఆ ఏపీఐ అనేది యూజ్ చేసుకొని థంబ్‌నెయిల్ అయితే జనరేట్ అయితే చేయమన్నాను. సో ఇక్కడనైతే మనకైతే కోడ్ అయితే జనరేట్ అయితే అయితుంది. సో కొంచెం వెయిట్ అయితే చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఏం టూల్ తయారు చేయాలో, ఏమన్నా యాప్స్ గాని ఏమన్నా తయారు చేయాలో కన్ఫర్మ్ కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. అండ్ అండ్ కోడ్ అయితే ఆల్మోస్ట్ అయితే దగ్గరికైతే వచ్చేసింది. కోడ్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేసింది గైస్, ఓకేనా. అండ్ చూద్దాం ఇప్పుడు. కోడ్ అయితే అయిపోయింది. అండ్ సిమ్‌లో కాపీ చేసి నేనైతే వీఎస్ కోడ్‌లోనైతే ఇవైతే క్లోజ్ అయితే చేసేసి డైరెక్ట్ అయితే నేనైతే పేస్ట్ అయితే చేస్తున్నా.
అండ్ ఇక్కడ మీరు యూఆర్ ఏపీఐకి కూడా మళ్ళీ మీ ఏపీఐకి అయితే కన్ఫర్మ్ అయితే ఎయ్యాలి. ఏసేసి ఒకసారి మళ్ళనైతే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ప్రీవ్యూని. సో చూసుకోండి గైస్, ఆసమ్ యూఐ, యూఎక్స్ అయితే ఉన్నది. అండ్ చాలా బాగానైతే ఉన్నది. అండ్ ఇక్కడనైతే నేను సింపుల్‌గా ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. బెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ 2025. ఓకే. అండ్ ఇక్కడ నేనైతే జనరేట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, నేను లోడింగ్ అయితే పెట్టమన్నాను, దానికి లోడింగ్ అయితే పెట్టింది పర్సెంటేజ్ విత్. సో ఇక్కడ వైరల్ టైటిల్స్, టైటిల్, సబ్స్క్రిప్షన్, హ్యాష్‌ట్యాగ్, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్ ఉన్నాయి. వీడియో స్క్రిప్ట్ అవుతున్నది. అండ్ మనకి థంబ్‌నెయిల్స్ కావాలన్నాం కదా! ఇప్పుడు చూద్దాం థంబ్‌నెయిల్స్ ఎలా డిజైన్ చేసిందో అని. ఓకే. గెట్ థంబ్‌నెయిల్ మీద 3 థంబ్‌నెయిల్ల మీద ఇట్లా క్లిక్ అయితే చేసినాం. సో చూసుకోండి, అంత ఆసమ్ అయితే లేవు. లైక్ ఉన్నదంటే ఉన్న థంబ్‌నెయిల్ బానైతే జనరేట్ అయితే చేసింది. ఒకసారి అయితే నేనైతే ఇమేజ్‌ని అయితే కాపీ అయితే చేసుకుంటున్నా, యూఆర్ఎల్‌ని. ఎందుకంటే ఇమేజ్ అయితే పెద్దగానైతే మనకి కనిపియాలి కాబట్టి ఇమేజ్ యూఆర్ఎల్‌ని అయితే కాపీ చేసుకొని ఒకసారి అయితే న్యూ ట్యాబ్‌లోనైతే పేస్ట్ అయితే చేస్తాను. అండ్ పేస్ట్. ఇక్కడ చూసుకోండి, మనకి బెస్ట్ ఏఐ ఇన్ 2025 ఉన్నది. కాకపోతే ఏఐ ఎల్ అని పడ్డదల్లా. ఏం కాదు, నార్మల్‌గానైతే పర్లేదు, బానైతే ఉన్నది. సో ఈ విధంగానైతే మనం ఏఐ టూల్స్‌ని యూజ్ అయితే చేసుకొని ఈ విధంగా సైట్ అయితే రెడీ అయితే చేసినాము ప్రొఫెషనల్‌గా. అండ్ ఈ సైట్ ఎట్లా ఉన్నదో మీరు కన్ఫర్మ్ అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ గైస్, ఓకేనా. సో గూగుల్‌లోకి వచ్చి బ్లాగర్‌లోకి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే మీరు హోస్ట్ చేయడానికి మీకు సింపుల్‌గానైతే ఉంటది బ్లాగర్. ఓకేనా. సో ఇందులో మనం యాస్టర్ యాడ్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేసి మీ బ్లాగ్ యొక్క టైటిల్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇక్కడ బ్లాగ్ యూఆర్ఎల్ అయితే, అంటే బ్లాగ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఓకేనా. సో మంచిగానైతే మీ అడ్రస్ అయితే ఇయ్యండి. అంటే సెర్చ్ అయితే చేసుకోండి. ర్యాంక్ అంటే ఉన్నయైతే ఇయ్యకండి. కొత్తయైతే రెడీ అయితే చేసుకోండి. ఇక సేవ్ మీద క్లిక్ చేసి చూద్దామంటే మనకి ప్రాసెసింగ్‌లోనైతే పడింది. అండ్ ఇక్కడ మీద డన్. అండ్ ఒకసారి అయితే మన సైట్‌నైతే విజిట్ చేసి అయితే చూద్దాము. దానికంటే ఫస్ట్ మనమైతే థీమ్స్‌లోకైతే వెళ్ళండి. అండ్ కొంచెం కింద స్క్రోల్ అయితే చేసి ఇక్కడనైతే మనకైతే ఏదో ఒక థీమ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ అయితే ఉన్నది. సింపుల్ అనైతే యెల్లో కలర్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. సో దీన్నైతే యాడ్ అయితే చేసుకుంటున్నా. అప్లై మీద క్లిక్ చేసి గాట్ ఇట్. అండ్ ఇప్పుడైతే అప్లై అయితే అయిపోయిందో, ఒకసారి అయితే మన బ్లాగ్ వెబ్‌సైట్ అయితే ఏదైతే ఉందో దాన్నైతే ఒకసారి విజిట్ చేసి అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూసుకోండి, మనకైతే ఈ విధంగానైతే ఉంది. నార్మల్‌గానైతే ఉంది. అంటే మంచిగానైతే లేదు యూఐ, యూఎక్స్. సో ఇప్పుడైతే మనమైతే యాస్ట్రాలోకైతే వెళ్దాము. ఎందుకంటే మనకి వెబ్ యూఆర్ఎల్ అయితే వచ్చేసింది. వెబ్ అడ్రస్ అయితే వచ్చేసింది. సో బ్లాగర్‌లోకి వచ్చేసి అక్కడనైతే మీరైతే సైన్ అప్ అయితే కండి యాస్ ఎ పబ్లిషర్‌గా. అండ్ ఇక్కడనైతే మీరు పైన యాడ్ వెబ్‌సైట్ అయితే ఉంటది. యాడ్ వెబ్‌సైట్ మీదనైతే క్లిక్ అయితే చేయండి. ఏదైతే మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ వచ్చిందో, ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ సోషల్ మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏదైతే మూవీస్, అడల్ట్, MP3, యూఆర్ఎల్ షార్ట్ ఉన్నారో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అడల్ట్స్ యాడ్స్ కావాలన్నా అవుతుంటది. సో నాకిది వద్దు. బ్యానర్ అయితే కావాలి నాకు. ఎందుకంటే నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నా కాబట్టి బ్యానర్ అనేది ఒక్కటైతే పెడుతున్నా. అండ్ ఇక్కడ యాడ్ చేసుడుతోటే మనకైతే వితిన్ 1-3 మినిట్స్‌లో వస్తదని చెప్పిర్రు. సో చూద్దాం, 1-3 మినిట్స్‌లో అయితే వచ్చేసింది. మన వెబ్‌సైట్ అయితే ఒప్పిస్తది అక్కడ. మన వెబ్‌సైట్ ఒప్పించినంక సైడ్‌లోకి గెట్ కోడ్ అయితే ఉంటది. సో గెట్ కోడ్ మీద క్లిక్ చేసేటప్పటికే మనకి ఈ విధంగానైతే ఒప్పిస్తది. ఒప్పించినాక కింద కాపీ కోడ్ మీదనైతే క్లిక్ అయితే చేయండి. అండ్ మళ్ళా వీఎస్ కోడ్‌లోకి అయితే వచ్చేసేయండి. సో ఇది మీరు కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. సో లైవ్ ప్రివ్యూ అయితే ఆన్ అయితే చేసినా, ఓకేనా. సో మీరు ఎక్కడ పడితే అక్కడైతే పేస్ట్ అయితే చేయకూడదు యాడ్స్‌ని, ఓకేనా. ఎందుకంటే ఎర్రర్స్ అయితే వస్తాయి, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, కింద మొత్తం ఉన్నదంతా స్క్రిప్ట్, ఓకేనా. కింద మొత్తం ఉన్నదంటే స్క్రిప్ట్. ఇది హెచ్‌టీఎంఎల్, ఇది స్క్రిప్ట్, ఓకేనా. సో పైన ఏదైతే మొత్తం ఫుల్ టాప్‌లో ఉన్నదో అది మొత్తం సీఎస్ఎస్, అంటే స్టైలింగ్ ఏదైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ స్టైలింగ్ ఉంటాయా, అందులో పోతే యాడ్ చేయొద్దు. ఓన్లీ హెచ్‌టీఎంఎల్‌నే ఆడాలి. అంటే బాడీ‌లనే యాడ్ అయితే చేయాలి మనం, ఓకేనా. సో ఇక్కడైతే నేను సింపుల్‌గా ఒక క్లాస్ అయితే క్రియేట్ అయితే చేస్తాను. సో ఇక్కడైతే చూసుకోండి, వీడియో టాపిక్ అయితే ఉన్నది. సో వీడియో టాపిక్‌నైతే చూసుకోండి. వీడియో టాపిక్ దాని పైనైతే పెడదాం అనుకుంటున్నా యాడ్. కాకపోతే నేను సెక్షన్ పైనైతే పెట్టొచ్చు. అండ్ ఇక్కడ డైరెక్ట్ యాడ్ పేజ్ చేస్తే మనకైతే షో అయితే అయితది. కాకపోతే నేనైతే ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నాను యాడ్ అని. సో ఇక్కడనైతే తీసుకొని ఇక్కడనైతే నేను పేస్ట్ అయితే చేసిన. ఎందుకంటే నాకు ఏదైతే యాడ్ ఉందో అది సెంటర్‌లో రావాలి కాబట్టి నేను కొంచెం సీఎస్ఎస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే నా యాడ్ ఏదైతే ఉన్నదో అది సెంటర్‌లో అయితే ఉండాలి కాబట్టి.
అయిపోయింది గైస్. ఇక్కడనైతే మనకైతే యాడ్ అయితే సెంటర్ లెంత్ వచ్చేసింది. సో, మీకు రిక్వైర్మెంట్ ఎన్ని యాడ్స్ కావాలో, ఎక్కడెక్కడ యాడ్స్ కావాలో కూడా పెట్టుకోవచ్చు. లైక్ మీకు మల్టిపుల్ యాడ్స్ అయితే ఉంటాయి అందులో యాడ్ స్టారర్‌లో. కాకపోతే నేనైతే ఒకటే యాడ్ అయితే యూజ్ అయితే చేసుకుంటున్నా, బ్యానర్ యాడ్. సో, మీరు మల్టిపుల్ యాడ్స్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఎక్కువ ఎర్నింగ్ అయితే అయితది. సో, ఇక్కడనైతే మనకైతే అయితుంది. ఈ టూల్ అని కాదు, ఏ టూల్ అయినా అని ఈ విధంగానైతే చేయాలి. అండ్ మొత్తం అయితే కాపీ అయితే చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లాగర్‌లోకైతే వెళ్ళాలి. బ్లాగర్‌లోకైతే వెళ్దాం మనం. డైరెక్ట్ బ్లాగర్‌లోకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇందులో అయితే ఏమైతే లేదు. సో, బ్లాగర్ ఏదైతే అడ్మిన్ ప్యానెల్ ఉందో దానిలోకైతే రండి. వచ్చినాక ఇక్కడనైతే మీరైతే కస్టమైజ్ బటన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి అక్కడనైతే స్విచ్ ఫస్ట్ జనరేట్ క్లాస్ థీమ్ అయితుందో దాన్నైతే క్లిక్ అయితే చేసి స్విచ్ చేసే బ్యాకప్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినాక మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో, ఎడిట్ హెచ్‌టీఎంఎల్ మీద క్లిక్ చేసి మొత్తం తీసేసి మన పేస్ట్ అయితే చేయండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ వి చేసేయండి. పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేసుడుతోటే సేవ్ అయితది. ఒకసారి మనమైతే మన వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సో, ఈ విధంగానైతే మన వెబ్‌సైట్ అయితే ఉన్నది. అండ్ ఒకసారి మనకి స్క్రిప్ట్ వర్క్ అయితుందో లేదో ఒకసారి చెక్ అయితే చేసుకుందాం. సో, ఎగ్జాంపుల్‌కి నేనైతే బెస్ట్ మొబైల్ ఇన్ 2025 అని సెర్చ్ అయితే చేసిన. ఓకేనా, వీడియో టాపిక్. సో, చూద్దాం మనకైతే జనరేట్ అయితే అయితుంది. అంటే మనకి స్క్రిప్ట్ అయితే వర్క్ అయితే అయితుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకైతే యాడ్స్ అయితే షో అయితే అయితలేవు. అది ఎందుకో నేను చెప్తాను. సో, థంబ్‌నెయిల్స్ కూడా జనరేట్ అయితే అయితుంది ప్రాపర్‌లీ. అన్నీ అయితే వర్క్ అయితే అయితున్నాయి. అండ్ ఇక్కడ మనకి టాప్‌లో చూసుకున్నట్టయితే ఒక హెడర్ లాగా ఒకటైతే ఉన్నది నావ్ బార్ అని. సో, దీన్నైతే మనం రిమూవ్ చేద్దాం. సో, బ్యాక్ అయితే వచ్చేద్దాం. వచ్చేసి మళ్ళీ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి కింద చేంజ్ నావ్ బార్ అయితే ఉంటది. దాన్నైతే కింద ఆఫ్ అయితే ఉంటది. ఆఫ్ అయితే చేసి సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. అండ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే యాడ్స్ అయితే ఒప్పిస్తలేవు. ఎందుకంటే నాది యాడ్ బ్లాక్ ఆన్ అయితున్నది. సో, ఆఫ్ అయితే చేసినా నేను. సో, చూసుకున్నట్లయితే మనకైతే యాడ్స్ అయితే ప్రాపర్‌లీ వర్క్ అయితే అయితున్నాయి. సో, మీకు ఈ యాడ్స్ అనే బ్యానర్ యాడ్స్ కాదు, మీకు మల్టిపుల్ యాడ్స్ ఉంటాయి. లైక్ ఆహ్, డైరెక్ట్ లింక్, పాప్ అండర్ ఇట్లా అన్నయితే ఉంటాయి. సో, వాటిని కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా ఈజీగానైతే వస్తది. ఓకేనా. సో, వైరల్ మంచిగానైతే వచ్చినాయి. మంచి మంచి యాడ్ పెడితే మంచిగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు గైస్. ఈ వీడియోలో అయితే. సో, నెక్స్ట్ ఏ వీడియోతోని రావాలో కన్ఫర్మ్ కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ షేర్ కూడా చేయండి గైస్. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.